నమస్తే. ప్రస్తుతం అఘోరికి సంబంధించి సోషల్ మీడియాలో గాని, మీడియాలో గాని మొత్తానికి హల్చల్‌గా మారిపోయింది. ఎప్పుడైతే వర్షిని పెళ్లి చేసుకుందో. ఇప్పుడు ఆమె అఘోరే గాదు అని జెప్పేసి రకరకాలుగా తిడుతూ చాలామంది ట్రాన్స్‌జెండర్‌లు గాని, శివశక్తులు గాని ఆమె పైన కేసులు కూడా పెట్టారు. అయితే ఇదే తరహాలో ఇప్పుడు వాళ్ళేం చెప్తున్నారంటే అఘోరి అండ్ శ్రీవర్షిని ఇలా మమ్మల్ని ట్రోల్ చేస్తూ అసత్యాలు ప్రచారాలు చేస్తే మేము సూసైడ్ చేసుకుంటాం. అంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం, ఆత్మార్పణ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. సో దీనంతటిని వివరించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇప్పుడు ప్రస్తుతం అఘోరి అండ్ శ్రీవర్షిని చెప్తున్నది ఏంటంటే మేము ఇప్పుడు తెలుగు రాష్ట్రాలకు రాము, ఇంకా మమ్మల్ని వదిలేయండి, మా బతికేదో మేము బతుకుతున్నాము, అసలు సమస్యలే లేవన్నట్టు మేమే సమస్య అన్నట్టు ఎందుకు ఇలా చేస్తున్నారు న్యూస్ లో గానీ సోషల్ మీడియాలో గానీ అని చెప్పేసి అంటున్నారు. సో మీరేమంటారు సార్ దీని గురించి? అంటే ప్రతి ఒక్కరికి ఒక ప్రైవేట్ జీవితం ఉంటుంది. వారి ప్రైవేట్ జీవితంలోకి వెళ్ళి అది నైతికత ఉందా లేదా ఇలాంటి చర్చలు చేసేటువంటి కార్యక్రమం చాలా మంది చేస్తున్నారు. అంటే ఎవరు ఎలా దాని వలన సమాజానికి ఏదైనా ఇబ్బంది ఉంటే మాట్లాడొచ్చు, కానీ వాళ్ళ పర్సనల్ లెవెల్లో వాళ్ళ గురించిన వ్యవహారాలు మాట్లాడటానికో, లేకపోతే అది నైతికత కాదనో, లేకపోతే ఇదేదో రాంగ్ డైరెక్షన్ ఇస్తుందనో వాళ్ళ జీవితాల్లోకి వెళ్ళి మాట్లాడేటువంటి హక్కు ఎవరికీ లేదు. పర్సనల్ లెవెల్లో అంటే కోర్టులు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పేశాయి. ఎవరు ఎలాగైనా ఉండొచ్చు వాళ్ళ వ్యక్తిగత జీవితంలో. సమాజానికి దాని వలన ఏదైనా ఇబ్బంది ఉంటే, ఇన్ కేసు వాళ్ళు ఏదైనా రోడ్డు మీదకి వచ్చి ఏదైనా ఇబ్బంది పెడితే తప్ప ఎవరి వ్యక్తిగత జీవితంలోకి ఎవరూ ప్రవేశించి జడ్జిమెంట్లు పాస్ చేయడానికి అధికారం కానీ, అవకాశం కానీ, హక్కు కానీ లేవు అని కొంతమంది వాంటెడ్గా మాట్లాడుతున్నారు. ఇది అంటే ఇలా బిహేవ్ చేస్తే ఇది నైతికత కాదు, పైగా భక్తి రిలేట్ అయి ఉంది దీనిలో. అఘోరి అనగానే అక్కడ ఒక భక్తి ఎలిమెంట్ ఉంది. ఈ భక్తి ఎలిమెంటు వీళ్ళ మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఇది నైతికత, ఇవన్నీ ఆటోమేటిక్గా అక్కడికి వచ్చేస్తున్నాయి. ఎప్పుడైతే అక్కడ భక్తి ఎలిమెంట్ ఉందో, అక్కడ హిందుత్వ ఎలిమెంట్ ఉందో, ఇమ్మీడియట్గా నైతికత అన్నీ వచ్చేస్తున్నాయి. దీన్ని ఓన్ చేసుకోవాలా, డిజోన్ చేసుకోవాలా అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చి డిజోన్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నైతిక ప్రస్తావనలు తీసుకొచ్చి వీళ్ళ మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దాడికి భయపడిపోతున్నారు వాళ్ళు. ఏం జరుగుతుందో, మా మీద వీళ్ళు ఎటువైపు నుంచి అయినా దాడి చేస్తారా, మేము బతకగలవా లేదా, ఈ డైలమాలో పడిన తర్వాత వీళ్ళు ఈ రకమైన వార్నింగ్లు ఇస్తున్నారు. ఇప్పుడు అంటే ఒకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే దీనికి ఒక మతం ఫ్రేమ్ వచ్చేసిందో, ఈ మతం ఫ్రేమ్ లోకి వచ్చిన తర్వాత ఎవరినైనా భయపెడతారు వాళ్ళు. నిజానికి ఇంతకు ముందు అఘోరి ద్వారా కొంతమందిని భయపెట్టే ప్రయత్నం చేశారు, కానీ ఇప్పుడు అఘోరి జీవితమే భయంలోకి వెళ్ళిపోయింది. కాబట్టి వీళ్ళు అర్థం చేసుకోవాలి, అక్కడ స్వేచ్ఛ ఉండదు. అంటే హిందుత్వ అనే ఫ్రేమ్లో వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఉంటేనే అక్కడ జీవితం, లేకపోతే కుదరదు. అక్కడ హ్యూమిలేషన్ మొదలవుతుంది, ఉక్కపోత మొదలవుతుంది. ఆ పరిస్థితి వీళ్ళకి వచ్చింది. వచ్చి చేతులెత్తి వేడుకుంటున్నారు ఇప్పుడు, మా మానాన్ని మమ్మల్ని వదిలేయండి, మేము ఏదో బతుకుతాం, లేకపోతే మేమే చచ్చిపోతాం, మేమే ఆత్మహత్య చేసుకుంటాం, మా కోసం వెతకండి అన్న పద్ధతిలో వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు. అయితే ఇప్పటికైనా వాళ్ళు రియలైజ్ అయ్యి మతం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈవెన్ మతం కూడా వ్యక్తిగతమే. వ్యక్తిగతంగా ఇంట్లో కూర్చుని ఏదైనా భక్తి మీరు పూజలు చేసుకోండి, వ్రతాలు చేసుకోండి, ఓకే. కానీ దీన్ని సమాజంని డైరెక్ట్ చేయటం కోసం వాడితే చాలా మంది సఫకేట్ అవుతారు. ఈ మెజారిటీ మతం తాలూకా ఓవర్ యాక్షన్ వలన మైనారిటీలు సఫకేట్ అవుతున్నాయి. ఇప్పుడు హిందుత్వ ఫ్రేమ్లో ఉన్న వాళ్ళు కూడా సఫకేట్ అవుతున్నారు. అలాంటి సఫకేషన్లో ఈ అఘోరి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ ఆ సఫకేషన్లోకి వెళ్ళిపోయారు, ఆ ఉక్కపోతలోకి వెళ్ళిపోయారు. కాబట్టి వాళ్ళు చేతులెత్తి మొరపెట్టుకుంటున్నారు, మమ్మల్ని వదిలిపెట్టేయండి అని. మీరే కదా ఎంటర్ అయింది ఏరియాలోకి. ఇప్పుడు దానికి ఏదన్నా ఒక కొత్త సిద్ధాంతం చెప్పాలి వాళ్ళు. అంటే దీని వెనకాల ఏదో దైవ కార్యం ఉంది, మేమిద్దరం ఇలా ఉండటానికి
ఒక దైవ సంకల్పం ఉంది, ఇలాంటిది ఏదో ఒక కొత్త సిద్ధాంతం పుట్టించగలిగితే బతుకుతారు, లేకపోతే వాళ్ళకి ఏదైనా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ సొసైటీ వీళ్ళని డిజోన్ చేసుకుంటుంది. అవును. డిజోన్ చేసుకున్న తర్వాత వాళ్ళని క్షమించరు. ఉమ్. అందుకని ఇది కొంచెం ఇబ్బందికరమైన కండిషనే. డెఫినెట్గా వాళ్ళు అంటే వాళ్ళని ఇంకెవరైనా అప్రోచ్ అయ్యి వాళ్ళకి ధైర్యం చెప్పి వీళ్ళ నుంచి కాపాడాలి. ఇప్పుడు ఇది నైతికత అనే ఏరియాలోకి తీసుకొచ్చి ఎవరైతే వాళ్ళని టెర్రరైజ్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడగలిగిన గొంతుల సాయం కావాలి వాళ్ళకి. ఆ సాయం దొరికితే బయటపడతారు. లేదంటే ఆ అమ్మాయి రాసిన లెటర్ల ప్రకారం ఇంకా వాళ్ళని వెతకటం అనవసరం. ఓకే. వాళ్ళు ఏదో అయిపోతారు అనుకుని వదిలేయటం బెటర్. అంటే ఇప్పుడు ఈ అఘోరి అని చెప్పుకుంటున్న శ్రీనివాస్ ఈ అమ్మాయినే కాదు చాలా మంది అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడు. అసలు ఇతను అమ్మాయిగా మారడానికి అసలు ట్రాన్స్‌జెండర్ ఆయన లోపల అమ్మాయి ఫీలింగ్స్ ఉండడం వల్ల ట్రాన్స్‌జెండర్‌గా మారలేదు. ఎవరో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టడం వల్ల అతని పురుషాంగం కట్ చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడుతున్నారు. అంటే ఇలా ఎలా చూడొచ్చంటారు సార్ ఇది? అంటే ఇలాంటిది ఏదైనా అతనికి ఇతర సైకలాజికల్ డిజార్డర్ లాంటి తీసుకొచ్చి వైద్యం చేయించండి. వైద్యం చేయించండి, వాళ్ళని తీసుకొచ్చి అంటే జరుగుతాయి ఇలాంటి సందర్భాల్లో. ఒక సైకలాజికల్ డిజార్డర్ కూడా ఇలాంటి వ్యవహారాలకి దారి తీస్తుంది. కానీ వాళ్ళని బెదరగొట్టకూడదు. బెదరగొట్టకుండా తీసుకొచ్చి కూర్చోబెట్టి కౌన్సిలింగ్ చేసి వాళ్ళకి ఏదైనా అనారోగ్యం, అది మానసిక అనారోగ్యం కావచ్చు, శారీరక అనారోగ్యం కావచ్చు, వాళ్ళకి ప్రభుత్వాలే చొరవ తీసుకుని వాళ్ళకి ఉచితంగా ట్రీట్మెంట్ అందించి వాళ్ళని తిరిగి సాధారణ జీవితాల్లో పంపించడానికి ఏం చేయాలో అది ఆలోచించాలి. అంతే తప్ప నైతికత పేరుతో మీరు అటాక్ చేస్తే వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ మానసిక ఆరోగ్యం బాగోలేక కదా ఇలా అయిపోయారు అనుకుంటున్నాం. వాళ్ళు మరింత ఒంటరి అయిపోయి ఇంకేదైనా చేసుకునే ఆ పరిస్థితి ఉంటుంది. దానికి కూడా సమాజమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. అందుకని వాళ్ళకి రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు, రకరకాల అంటే ఇలా ఉన్నారంటేనే అలా ఉన్నట్టు, ఆ సమస్యలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళని బెదరగొట్టకుండా